అమెరికా స్విట్జర్లాండ్ని ఎంత బ్రతిమలాడినా సరే ఆయుధ సరఫరా మాత్రం చెయ్యము. యుద్ధం జరుగుతున్నంత వరకు కూడా మా చట్టం ప్రకారం మేము ఈ యొక్క ఆయుధ సరఫరా చేయము. మేము తటస్థంగా ఉండాలనుకుంటున్నాము. మేము మొదటి నుంచి కూడా అదే వైఖరి చెబుతున్నామని కూడా ఇప్పుడు స్విచ్ ప్రభుత్వం అయితే కరాఖండిగా చెప్పేసింది. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రెండు దేశాలకి ఒప్పందం ఉంది. స్విట్జర్లాండ్కి అమెరికాకి ఆయుధ ఒప్పందం ఉంది. అమెరికాకి కావాల్సినటువంటి ఆయుధాలు స్విట్జర్లాండ్ సరఫరా చేస్తోంది. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఫిబ్రవరి 28న అప్పటి నుంచి ఈ యొక్క ఆయుధ సరఫరా ఆపేసింది. ఇప్పుడు దాన్ని అమెరికా ఏమంటుంది, మన దేశాలకు ఉంది కదా, సరఫరా ఉంది కదా, మీరు ఇచ్చినంత మాత్రాన ఇరాన్కి ఏదో వ్యతిరేకంగా మారినట్లు కాదు, మన యొక్క దీని ప్రకారం ఒప్పందం ప్రకారమే మీరు మాకు ఇవ్వాలి అంటే కాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము. దీనికి సంబంధించి ద్వైపాక్షికంగానే చట్టం చేశాము. ఇరాక్ జరిగినప్పుడు కూడా, అంటే ఇరాక్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు కూడా 2003లో ఇదే విధానాన్ని కొనసాగించాము. ఆ తర్వాత ఆంక్షలు సడలించాము యుద్ధం అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని తీసుకొస్తున్నాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విషయాన్ని పదే పదే ప్రస్తావించొద్దు అని స్విచ్ ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పేసింది. అంటే ఇప్పటి వరకు ఏమనుకుంది, పెంటగాను స్విట్జర్లాండ్ కొంత ఆయుధాలు ఇస్తుంది, తద్వారా కొంతవరకు మనకి ఏదో ఒక విధంగా దీన్ని నడిపించవచ్చు, ఈలోగా మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అనుకుంది పెంటగాన్. అంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ హార్మోన్ జలసంధి లేకపోతే పశ్చిమాసియాలో ప్రభావం పడుతున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆయుధాల విషయంలో వెనక్కడుగేస్తున్నాయి. అంటే ఒప్పందాలు ఉన్నా సరే ఇతర దేశాలకు ఇవ్వడానికి భయపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం, ఇరాన్కి ఇవ్వాల్సినటువంటి ఆయుధాలు కూడా మిగతా దేశాలు ఆపుతున్నాయి. ఎందుకంటే అలా ఆయుధాలు ఇప్పుడు సరఫరా చేస్తే ఇంకొకరికి వ్యతిరేకంగా మారినట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్కి ఎవరైనా ఆయుధాలు ఇస్తే అటు అమెరికాకి, ఇజ్రాయెల్కి శత్రువులు అవుతారు. ఒకవేళ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎవరైనా ఆయుధాలు ఇస్తే ఇటు ఇరాన్కి శత్రువులు అవుతారు. సో ఆ విధంగా ఇప్పుడు ఎవరు కూడా ఈ ఆయుధ సరఫరాని చేయడం లేదు. సో అంతా కూడా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే చమురు విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి అన్ని దేశాలు కూడా. ఎందుకంటే అన్ని దేశాలకి చమురు కావాలి, గ్యాస్ కావాలి. సో అందరూ కూడా ఆ విధంగా తటస్థంగా వ్యవహరిస్తున్నారు.